ఆర్టీవీ నేను మీ గయాజ్ని. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేస్తూ చేసిన ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి రావడం జరిగింది. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా గాంధీ బొమ్మ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా జిల్లా మొత్తం మీద ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టేందుకు కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో అయితే ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం, ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉపాధి హామీ మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ పథకంపై రద్దుపై మాట్లాడేందుకు ఉదయగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జి అనిల్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడారు. చెప్పండి, అంటే ఉపాధి హామీ రద్దు చేయడం ఒక విధంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాకు పెద్ద షాకు. అంటే ఎక్కువగా వలసలు వెళ్ళిపోతారు, అదేవిధంగా దాని మీద జీవనం సాగించే వాళ్ళు ఎక్కువ మంది. దాని మీద మీ జిల్లా అధ్యక్షుడితో కలిసి ఏమైనా ఆ ప్రాంతాల్లో మరింత ఉద్యమం చేపట్టే ప్రణాళిక రూపొందించబోతారా? లేదు సార్, ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ముందుగా మనం ఈ ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ అనే సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసుకునే ముందుగా అసలు ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలని అమాయకులను చేస్తున్నారు అనే సబ్జెక్ట్ దగ్గర నుంచి చెప్పుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న ట్రిక్ మాత్రమే. ఎందుకు అంటున్నానంటే చిన్న ట్రిక్ అని, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది అంటే రెండు విషయాల్లో మనం ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు. ఒకటి, మాకు ప్రజలు ఓట్లు వేస్తున్నారు, మేము సనాతన ధర్మం ఈ సబ్జెక్ట్ మీద మ్యాక్సిమం తీసుకెళ్తున్నాం, అందరూ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు, అందరం ఓకే వెళ్ళని కూడా ఒప్పుకున్నాం. అయితేనే ఇక్కడ ఒక కామన్ మ్యాన్గా మనం డిస్కస్ చేసుకుంటే, పార్టీ అనేది పక్కన పెట్టి ఒక కామన్ మ్యాన్గా మనం డిస్కస్ చేసుకుంటే, ఇదే సనాతన ధర్మం అనే దాన్ని అడ్డం పెట్టుకొని మనం గెలుస్తున్నాము, ఈ యొక్క భారతదేశంలో ఉన్న వాళ్ళని ఎలా మోసం చేస్తున్నామంటే ఒక సామాన్యుడు అడిగిన ఒకే ఒక ప్రశ్న, చిన్న విషయం, ఏమండి మా వార్డులో 100 ఓట్లు ఉన్నాయి, ఆయనకి 30 వచ్చాయి, ఈయనకి 30 వచ్చాయి, ఈయనకి 40 వచ్చాయి, ఈయనకి 50 వచ్చాయి, కానీ ఉన్నది ఓట్లు 100, పోలైంది 100, రిజల్ట్ ఏమో 150, ఏంటి సార్ అంటే దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఆన్సర్ లేదు. దీన్ని ఎవరైనా పట్టించుకునే పరిస్థితి అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు దాన్నే మొత్తుకొని మరీ చెప్తున్నారు. భారతదేశంలో జరుగుతున్న ఓట్ చోరీ అని చెప్పి ఆయన మొత్తుకొని చెప్తే మరి ఎంతమందికి అర్థమైంది లేదు, మాకైతే తెలియదు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఈ కాన్సెప్ట్ లేకుండా ఎవ్వరు కూడా భారతదేశంలో మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా మీరు దీన్ని హోల్డ్ చేయలేరు, గవర్నమెంట్ని ఫామ్ చేయలేరు. మీరు చేసిన ముమ్మాటికి ఇది మోసం, ఓట్ చోరీ. పాయింట్ నెంబర్ 1. ఇక రెండో పాయింట్ తీసుకుంటే, ఈ మహాత్మా గాంధీ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ కింద 2005లో రాజశేఖర్ రెడ్డి గారు దగ్గరుండి మా మెట్ట ప్రాంతం ఉదయగిరి లాంటి మాలాంటి వాళ్ళకి, ఈ యొక్క సామాన్యులకు, రోజువారీ రైతు వర్గానికి పోయే వాళ్ళకి కూలీలు ఆ రోజు పనులు లేవు. ఎందుకంటే అప్పటి వరకు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వర్షాలు లేకుండా ₹1,00,000 పొలాన్ని ₹40 అమ్మిచ్చేసాడు, పనులు ఏం లేవు. కాబట్టి వీళ్ళందరూ వలసపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు, బీహారు, ఎక్కడ ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ తీసుకురావాలని ఆయన చేసిన కృషి, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కృషి భారతదేశానికి ఎంత మేలు చేసిందంటే, ఆనాటి మన్మోహన్ సింగ్ని కానీ సోనియా గాంధీ కానీ అనంతపూర్ తీసుకొచ్చి ఈ యొక్క సింపుల్ దీని ఒకే ఒక విషయం చెప్పాడు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది అంటే ఉపాధి హామీ పథకం ఫిక్స్డ్, ఇంకా దీంట్లో పని ఉన్నా లేకపోతే డబ్బులు వస్తాయి. అయితే ఆ రోజు ఏం చేశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దాదాపు 90% దీన్ని బేర్ చేయాలి, 10% స్టేట్ చేయాలని చెప్పారు. అయితే ఇవాళ మోడీ ప్రభుత్వం దాన్ని ఏంటంటే దాదాపు కొన్ని వందలు నాశనం చేసింది. దీన్ని చెప్పుకునే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేటి వరకు మనం ఏం చెప్పాం, మనం ఏ విజయ్ మాల్యాను 5,000 కోట్లో 10,000 కోట్లో చేస్తే దాన్ని మనం క్యాన్సిల్ చేసాం, రద్దు చేసామని చెప్తున్నారు. అయితే రీసెంట్గా ఒక చిన్న సర్వే, గడిచిన 5 సంవత్సరాల్లో మనం మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ లేదని చెప్పి ₹10 ₹20 కట్ అవుతుంది చూసారా, 8,500 కోట్ల రూపాయలు దీని వర్త్ లాస్ట్ 5 years బ్యాంక్స్లో. మరి ఇలా బడా బాబులందరూ ఎగ్గొట్టిన డబ్బుని సామాన్యుడి దగ్గర నుంచే ₹10 ₹20 అనే కాన్సెప్ట్తో లాక్కొస్తున్నారు. ఇది మనం గుర్తించం. ఎందుకని, ₹10 చిన్నది, కానీ 100 కోట్లు 150 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక దేశంలో ఆ ₹10 కూడితే ఎన్ని వేల కోట్లు వర్త్ అనేది ఎవడు గుర్తించడు. ఆ గుర్తించినటువంటి అంశాన్ని ఈరోజు బీజేపీ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం క్యాష్ చేసింది. భారతదేశంలో మన యొక్క బలాన్ని బలహీనతగా మార్చి నానా దారుణాలు చేస్తుంది. ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకసారి మీరు జీడిపిని కానీ లేకపోతే ఒక ఏదైతే మన డాలర్ వాల్యూని కానీ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈరోజు డాలర్ చూస్తే దరిద్రం. ఏంటంటే మనం ₹100 వెళ్ళిపోతున్నాం. ఎక్కడ డెవలప్మెంట్, ఎక్కడ రియాలిటీలో మీరు సనాతన ధర్మం అని షో చేసి బ్యాక్ ఎండ్లో
వందల వేల కోట్లు, ఇంకా కొన్ని బ్యాంక్స్ పేరు కూడా చెప్పను, కొన్ని నేషనలైజేషన్ బ్యాంక్స్ను కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్యాంక్స్లో మీ అకౌంట్స్ అందరికీ ఫ్రీజ్ అవుతున్నాయి. 4 ట్రాన్సాక్షన్ చేసినా ఫ్రీజ్ అవుతుంది. 5 ట్రాన్సాక్షన్ చేసి ఆర్బీఐ అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ప్రైవేటు వాళ్ళకున్నటువంటి అదాని లాంటి కంపెనీస్కి కొన్ని బ్యాంక్స్ని కట్టబెట్టడం కోసం కూడా ఇండైరెక్ట్గా చాలా దారుణమైనటువంటి చర్యలు చేపట్టింది. అని ఒకటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ ఇట్లా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పట్ల బాగా ఇదయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇవన్నీ వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతుంది? ఎలాంటి ప్రణాళికలు చేయబడుతుంది? సింప్లిఫై అండి. ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా సరే సెంట్రల్లో రూలింగ్లో ఉన్నప్పుడు ఇద్దరు అన్నలదమ్ములు లాంటి వాళ్ళు మేము విడిపోతాం అనుకున్నప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రంలో యునైటెడ్ ఏపీగా ఉన్నటువంటి ఆ స్టేట్లో అందరి రాజకీయ నాయకుల్ని, ఆనాటి రూలింగ్ వాళ్ళని కావచ్చు లేకపోతే అపోజిషన్ వాళ్ళు అడిగింది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని 3-4 టైమ్స్ అడిగింది. ఆయన ఏం చెప్పాడు? సింపుల్గా అఫీషియల్గా అటు తెలంగాణ ఓట్లు పోకూడదు, ఇటు ఏపీ ఓట్లు పోకూడదు అనేటువంటి ఒక ద్వంద్వ వైఖరి, ఏదో ఆయన చెప్తుంటే 2 కళ్ళ సిద్ధాంతం అని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏం చేశాడు? ఎన్నిసార్లు అడిగినా మీరు తెలంగాణ ఇచ్చేయండి, మాకేం అభ్యంతరం లేదని లెటర్ ఇచ్చాడు. మిగతా పార్టీలు అందరు ఇచ్చారు, ఒక్క వామపక్ష మిత్రులు తప్ప. మరి వీళ్ళందరూ లెటర్ ఇచ్చినప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అయినా 2 రాష్ట్రాల్లో ఉన్న నాయకులకి, అపోజిషన్ వాళ్ళకి, మీ అందరికి అభ్యంతరం లేకపోతే రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్కి అయినా ఇంకొకరికైనా వాళ్ళకేం అభ్యంతరం ఉంటుంది? ఈ వాస్తవాన్ని మనం గుర్తించట్లేదు ఒకటి. రెండోది, ఆ రోజు విభజన హామీలు మనం ఏమి ఇచ్చాం, దాని తర్వాత ఏదైతే మనతో పాటు ఫైట్ చేయడానికి కానీ లేదంటే ఉన్న సోర్సెస్ అన్నింటిని కూడా ఎవ్వరు చేయలే. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రూల్ చేసినాక ఏమన్నాడు? మాకు 1000 కోట్లు ఇచ్చేయండి చాలు, మాకేం వద్దన్నాడు. సెకండ్ టైం పోనీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇంతమంది ఎంపీలు ఇస్తే నేను మెడలు వంచి తీసుకొస్తా అన్నాడు, ఆయన కూడా సౌండ్ లేదు. ఒకటి అంటే జిల్లాలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కాంగ్రెస్ అభిమానులు అనేది ఇప్పటికీ ఉన్నారు చాలామంది. అయితే ఒకటి మనం ఉదయగిరికి వస్తాం. ఉదయగిరి నియోజకవర్గంలో కేవలం ఎలక్షన్ అప్పుడే చెలక్కని మెరుస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మళ్ళీ అసలు కనిపిరని ఒక పేరుంది. ఏమైనా మీరు జనాల్లోకి మళ్ళీ ఇప్పటి నుంచి వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు వెంటనే వెళ్ళి మనం వాళ్ళని విమర్శించడానికి, ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉండేటువంటి తప్పుల్ని మనం అరికట్టాలన్నా, తప్పుల్ని లేదంటే మనం గట్టిగా ఫైట్ చేయాలన్నా, పబ్లిక్ వైపు నుంచి మనం ఏదైనా ఫైట్ చేయాలంటే సోర్స్ ఆఫ్ వాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఎక్కడ నష్టం జరుగుతుంది, వీటన్నిటి మీద 2 సంవత్సరాలు చూసాం, ఇక అలిసిపోయాం. రేపు ఫెస్టివల్ తర్వాత నుంచి ప్రతి దాని మీద ఉదయగిరి నుంచి అద్భుతమైనటువంటి పోరాటాలు చేయబోతున్నాం. తప్పకుండా పోరాటాలు సాగిస్తాం. ఓకే, థ్యాంక్ యూ అనిల్ కుమార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. త్వరలోనే అంటే నూతన జిల్లా అధ్యక్షుడుగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక అవ్వడం జరిగింది. ఆయన సమక్షంలోనే అంటే మొత్తం 10 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలతో మొత్తం సమావేశం ఏర్పాటు చేసి మొత్తం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామంటూ కూడా ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి అనిల్ కుమార్ రెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV ఉదయగిరి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.